రాజన్న జిల్లాలోని సిరిసిల్ల పట్టణం చేనేతకు ప్రసిద్ధి. ఈసారి పట్టణానికి చెందిన మహిళా చేనేత కార్మికురాలు వెల్ది రేఖ మగ్గంపై 45 రోజుల్లో సిరిపట్టు పీతాంబరం చీర నేసి అబ్బురపరిచారు. తన భర్త వెల్ది హరిప్రసాద్ నుంచి నేర్చుకున్న చేనేత పనితనాన్ని రేఖ చూపించి మహిళ బొమ్మతో కూడిన జరీ బుటాను పట్టుచీరపై నేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చేనేత పట్టుచీర బరువు 600 గ్రాములు ఉండగా అంచుపై కాకతీయ తోరణం నేయడంతో అరుదైన రికార్డు సాధించారు. చేనేత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు వెల్ది రేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రేఖ ఇంటి పనులు చేసుకుంటూనే 45 రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపై సిరిపట్టు పీతాంబరం పట్టుచీరను నేశారు. 48 ఇంచుల వెడల్పు 5 మీటర్ల పొడవుతో కూడిన ఈ చీరలో కాకతీయుల శౌర్యానికి గుర్తు అయిన తోరణంతో పాటు వేములవాడ రాజన్న కోడ మొక్కులను సూచించే జరీ బుటాలను పొందుపరిచి తన కళా ప్రతిభను ప్రదర్శించారు. నా పేరు రేఖ, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకి ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చీర మేము ప్రత్యేకంగా ఎంచుకున్నాము. దీన్ని డిజైన్ చేయడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. ఇది దాదాపు 45 రోజుల పాటు నేసాము. ఇది 600 గ్రాముల బరువుతో ఉంటుంది. దీని చీరకి బార్డర్ ఇరుప్రక్కల కాకతీయ కమాన్ వస్తుంది. చీర కొంగులో వేములవాడ కోడెముక్కు విధానం వస్తుంది. చీర మధ్యలో బూటా రూపంలో చేనేత మహిళ అంటే రాట్నం చుట్టే మహిళ, నూలు వడుకుతున్న మహిళ బూటా రూపంలో వస్తుంది. దీన్ని దాదాపు 45 రోజుల టైం తీసుకొని నేసాము. దీనికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక చీర గుర్తుగా ఉంది కదా. మన సిరిసిల్లాకు కూడా అంటే రాజన్న సిరిపట్టు పేరుతో నేసాము. పట్టు పీతాంబరంలో కొత్త డిజైన్. దీన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను.